సో నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినాను. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మన స్క్రాంబ్లర్ని కొంచెం బ్యూటిఫికేషన్ చేసేది ఉంది. అంటే కొంచెం స్టిక్కరింగ్ వర్క్ ఉంది అనమాట. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఉంది కదా, సో ఆ పేరు కొంచెం ఒక 2 ప్లేసెస్లో స్టిక్కరింగ్ చేయించేది ఉంది. అప్పుడు ప్రాపర్ మోటో బ్లాగర్ బైక్ లాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ముందు వైజర్ ఉంది కదా, ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా కలర్. ఇప్పుడు స్మోక్ వేయిద్దామని అనుకుంటున్నా, అది ఫిక్స్ అయితే కాదు, చూద్దాం అక్కడికి వెళ్ళినాక చూద్దాం. అక్కడ నచ్చితే క్వాలిటీ అది చూద్దాం, వేయిద్దాం. సో ఇప్పటికైతే ప్లాన్ ఇది. అండ్ ఇప్పుడు ఇది ఎక్కడ వేస్తారంటే, మన నార్మల్ రేడియం షాప్స్ ఉంటాయి కదా, రేడియం షాప్స్లో వేసేస్తారు. ప్రైస్ ఎంత అయితే నాకు కూడా తెలియదు, చూడాలి ప్రైస్ అవన్నీ. మా ఇంటి దగ్గరలోనే ఒక రేడియం షాప్ ఉందన్నమాట ఇక్కడ. మెయిన్ అయితే నాకు కావాల్సింది అయితే మెయిన్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ అయితే 100% వేయించాలి. అది మాత్రం ఫర్ షూర్. ఎంత ఉన్నా కానీ అది వేయించేద్దాం. ఈ స్మోక్ ఇది మాత్రం చూద్దాం. మనకి ఇప్పుడు మెయిన్గా ఈ స్టిక్కరింగ్ విషయాల్లోకి వస్తే ఏమవుతుంది అంటే, కటింగ్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. అది కట్ చేస్తారు కదా వాళ్ళు, ఆ కటింగ్ ఏదైతే చేస్తారో అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా చేస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. సో చూద్దాం, ఆ కటింగే మనకి మెయిన్ అనమాట. సో ఇక్కడ ఎక్కడో షాప్ ఉందంట రేడియం వర్క్స్కి. ఒక చిన్న షాప్ ఇది. అరే తీయలే అనుకుంటా బాయ్, తీయలే. ఓకే ప్రాపర్ తీయలే ఇది షాప్. ఇంకా ఇప్పుడు ఇంకో షాప్ ఏడుంది, ఇంకోటి తెలుసు షాప్. సో అక్కడికి వెళ్దాం. ఇంకా రామ్కోటి అటు సైడ్ వెళ్తే ఇంకా బాగా చేస్తారు, కానీ మాటిన్ రాదు. కానీ పర్ఫెక్ట్ చేస్తారు వాళ్ళు, ఏమున్నా కానీ పర్ఫెక్ట్ చేస్తారు, కానీ మనకు నచ్చినట్టు చేయరు. అదే ప్రాబ్లం. సో ఇక్కడ కాకపోతే ఇంక అక్కడికి వెళ్ళాల్సిందే మనం. సో చూద్దాం. ఏ కాకా ఫోన్ పట్టుకొని, ఫోన్ పక్కన పెడితే ఏమే 2 నిమిషాలు విన్నాడేంది విన్నట్టు నా మాట, నేను చెప్పింది విన్నాడు. పెట్టేసి పాప. ఆగరు ఇది ఆగరు అంతేనండి, వెళ్ళండి. అసలు బండి చాలా రోజులు అవుతుంది, నేను మంచిగా నడుపుతుంటే ఆ ఫీలింగే వేరుంది. యాక్చువల్లీ మొన్న ఒక వ్లాగ్ రికార్డ్ చేసిండే నేను. ఏం వ్లాగ్ అంటే, నా బండిది కొంచెం ట్రాక్షన్ కంట్రోల్లో ఇష్యూ వచ్చింది. ఇష్యూ అంటే ఇష్యూ ఏం కాదు, అది నాకు సరిగ్గా ఆఫ్ చేయనీకే రావట్లే. సో ఏంది అది ఆఫ్ అయితే లేదని చూపిద్దామని సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళిన. ఒకసారి తీసుకొని వెళ్తే పిచ్చోన్లాగా మొత్తం మాట్లాడుతూనే ఉన్నా నేను, వ్లాగ్ తీసుకుంటా. తర్వాత రికగ్నైజ్ అయినా నేను, మైక్ రికార్డ్ అయ్యాలి. అసలు నేను ఏమేమి మాట్లాడినానో అసలు రికార్డ్ అయ్యాలి. మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఏం రికార్డ్ అయ్యాలి, అయ్యా అనుకున్నా. సో ఆ వ్లాగింగ్ మిస్ అయిపోయింది. అట్లా ఏం చేయలేము. ఇప్పుడైతే రికార్డ్ అవుతుందిలేండి. సో ఇక్కడ కూడా ఉంటుంది ఒక షాప్ అయితే రేడియంది, ట్రై కరేంగే. ఇక్కడ రైట్ చూడ బంద అందరి బాగా. సో గైస్ కనిపిస్తున్నానా? షాప్లో అయితే ఎవరు లేరు. ఒక 10 minutesలో వస్తాడంట. ఫోన్ చేసిన ఇప్పుడే, వెయిట్ చేయమన్నాడు. అన్నీ వెయిటింగే, మనకి ఎప్పుడు వచ్చినా వెయిటింగే, మనం అన్నిట్లో వెయిటింగే. సో వెయిట్ చేస్తున్నా ఇప్పటికైతే. One eternity later. అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చిన, ఆయన ఎంతకు వస్తలేడు. అక్కడ వెయిట్ చేసి వచ్చేటట్టు లేడు అనేసి వేరే దగ్గరికి వచ్చిన. నాకు కావాల్సింది అయితే చెప్పా, స్టిక్కరింగ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి పైన లోగో వచ్చి చిన్న టెక్స్ట్ అట్లా వస్తుంది ఇక్కడ కింద. వెనకాల సైడ్ కూడా చూపిస్తాడు అని, ఇంకో ఇట్లా అవుట్పుట్. ఇది
అవుట్పుట్ ఇట్లా వచ్చింది. మనం దూరం నుంచి చూసినా కానీ కనిపించేటట్టు మంచిగా. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇదన్నమాట. సూపర్. అది సంగతి అది. సో వేయించేసిన, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తా. ఈ స్మోక్ వైజర్ కూడా అడిగినా కానీ అంకుల్ దగ్గర లేదంట. సో మళ్ళీ వద్దాం, ఒక 2 డేస్లో తెప్పిస్తా అన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా వేపిద్దాం దాన్ని. సో ఇప్పటికైతే బ్యాక్ టు హోమ్. సో 3 స్టిక్కర్స్ వేసినారు మొత్తం. సో 3 డిఫరెంట్ ప్లేసెస్లో 3 స్టిక్కర్స్ వేసినందుకు 250 తీసుకున్నాడు. అది ఎట్లుంటుంది అంటే సైజ్ బట్టి ఉంటుంది, సైజ్ అండ్ లెటర్స్ బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. సో మనది ఛానల్ పేరు వచ్చేసరికి కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, ఎక్కువ లెటర్సే ఉంటాయి. సో చైతన్య కుమార్ _V అని ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ లెటర్సే కదా. సో సైజ్ బట్టి తీసుకుంటారు అది. సో మనకైతే 250 తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఒక చిన్న మోడిఫికేషన్ కూడా చేసేది ఉంది. ఏంటంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్ మీద కూడా చిన్న టెక్స్ట్ వస్తుంది ఆ బార్డర్లో. ఆ బార్డర్లో టెక్స్ట్ వచ్చి అక్కడ కార్బన్ ఫైబర్ వేసుకోవచ్చు అన్నట్టు. స్టిక్కరింగే అది కూడా, కార్బన్ ఫైబర్ నెంబర్ ప్లేట్ లాగా వస్తుంది. బాగుంటుంది చూడటానికి అయితే, కానీ మన బండికి సెట్ అవుతుందో లేదో అది చూడాలి. నేను అనుకున్నట్టే వచ్చింది స్టిక్కరింగ్ అయితే. నేను ఎంతైతే ఏ సైజ్తోని పెట్టిద్దాం అనుకున్నాను అదే సైజ్తో పెట్టించిన. బాగుంది, లుక్ అయితే మంచిగానే వచ్చింది. మీకు చూపిస్తా ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక క్లియర్గా చూపిస్తా. సో గైస్, ఈ యాంగిల్ ఎట్లుంది? కొత్త యాంగిల్ అనుకుంటున్నారా? దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూసింది కదా స్టిక్కరింగ్, ఇక్కడ కూడా వేయించిన అనమాట హెల్మెట్కి. సో ఇట్లా మీరు చూసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టిక్కరింగ్. యూట్యూబ్ లోగో వచ్చి చైతన్య కుమార్ అని వస్తుంది. కొత్త మౌంట్స్ అవన్నీ తీసుకున్నా, దాని గురించి కూడా చెప్తా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తే బాగుంటుంది. సో ఇంటికైతే వచ్చేసినాను నేను. సో ఇవాళ చేయించిన స్టిక్కరింగ్ వర్క్ ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ లోగో ప్లస్ నేమ్ వేయించాను. అండ్ హెల్మెట్ కూడా ఈ ఫ్రంట్ సైడ్ వేయించాను అనమాట హెల్మెట్కి. సో హెల్మెట్కి కూడా యూట్యూబ్ లోగో ప్లస్ ఛానల్ నేమ్. అండ్ ఎక్కువ ఎక్కడ వేపిలే. మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సేమ్ యూట్యూబ్ లోగో ప్లస్ ఛానల్ నేమ్ వేయించాను. ఇవాళకైతే ఇదే. అండ్ స్మోక్ వైజర్ అన్నా కదా, ఈ ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉందో ఇదంతా బ్లాక్ కలర్ వస్తుంది. లైట్ మొత్తం ఫుల్ డార్క్ బ్లాక్ కాదు, లైట్ కనిపిస్తుంది మనకి, లోపల కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ అట్లనే, బట్ బ్లాక్ కలర్ ఉంటుంది అంతే. సో అది కూడా వేపిద్దాం నెక్స్ట్. ఇప్పుడు లేదంట, లేకపోతే ఇప్పుడే వేపిస్తుండే. అండ్ అక్కడ బ్లాక్ కలర్ అండ్ ఈ రెడ్ లైట్ ఉంది కదా, ఈ రెడ్ లైట్ కూడా నాకు బ్లాక్ సేమ్ అదే బ్లాక్ స్టిక్కరింగ్ వేయాలి ఇక్కడ. సో ఇది ప్రస్తుతానికి నా మైండ్లో ఉన్నవి. నేను అనుకున్న స్టిక్కరింగ్ పని అయితే అయింది, కానీ ఇంకొక పని మిగిలిపోయింది. అది కూడా చేసేస్తే అయిపోతుంది, బట్ ఇప్పుడే కాదు. సో బండి కొంచెం హీట్ అయింది కదా ఇంతసేపు నడిపి. సో ఆ పని చేయాలంటే బండి కొంచెం కూల్ అవ్వాలి. సో కూల్ అయిన తర్వాత చేద్దాం. సో ఆ పని ఏంటంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక 1 మంత్ బ్యాక్ సో ఈ టైర్ కలర్ ఉంది కదా, ఇక్కడ నేను మొత్తం వైట్ మార్కర్తో ఈ కలర్ అంతా వేసిండే. బట్ ఇప్పుడు చూస్తే ఆ కలర్ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా పైన కింద. సో మళ్ళీ దాన్ని రీఫిల్ చేద్దాం. రీఫిల్ చేసి మళ్ళీ మంచిగా వైట్ కలర్ వేద్దాం. నా దగ్గర ఉంది ఆ మార్కర్ ఇంకా. సో అది కూడా ఇవాళ చేసేస్తే మళ్ళీ లుక్ ఖతర్నాక్ ఉంటుంది. కొంచెం బైక్ కూడా కూల్ డౌన్ అయింది. అండ్ మధ్యాహ్నం కదా లంచ్ చేసుకొని ప్రశాంతంగా టైర్కి పెయింట్ వేద్దాం. సో లెట్స్ డూ దిస్. కొంచెం వెట్ క్లాత్తో నురిస్తే కొంచెం క్లీన్ అవుతుంది. ఆల్రెడీ ఇది నేను యూజ్ చేసిన, దీంట్లో ఇంక్ తక్కువ ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం ఏడ వరకు వస్తుందో. సామ్ కాకుండా ఉంటే మరీ గలీజ్ అయిపోతుంది. ఫుల్ వస్తుందని అనుకుందాం, చూద్దాం. ఇప్పటికైతే ఇంత అయింది. ఎండ కూడా ఫుల్గా ఉంది అసలు. ఈ ఎండకి ఏ అబుద్ధి కూడా అట్లే. సో ఈ మార్కర్ ఏంటంటే పెయింట్ మార్కర్ అనమాట. 150 రూపీస్ ఎంత ఉంటుంది అంతే. సో ఇది కొనుక్కుంటే ఇట్లా టైర్కి అట్లా వేసేయచ్చు, వైట్ స్కీమ్. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. చూడండి ఎట్లుందో, వస్తుంది కదా, జబర్దస్త్. సో అది గైస్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. అండ్
కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ కొట్టండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.